అయ్యో పాపం బీజేపీ ప్రస్తుతం బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించటోళ్ళు తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ కు మద్దతుగా నిలిచే వాళ్ళందరూ అయ్యో పాపం బీజేపీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సో మరి ఎందుకు ఆ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి? ఇంకా 2 నెలల కాలంలో అక్కడ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇలాంటి టైంలో తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పులు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ కొట్టండి. సో అక్కడ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం వస్తే బెటరా లేదంటే బీజేపీ వస్తే బెటరా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక 2 నెలల్లో 4 చోట్ల ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. కానీ అందరి చూపు తమిళనాడు మీదనే ఉంది. సో ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ ద్విముఖ పోటీ ఉంటుండే. సో కాకపోతే ఇప్పుడు త్రిముఖ పోటీ అవుతుందా లేదంటే చతుర్ముఖ పోటీ అవుతుందా, ఎవరు గెలుస్తారు అనేది మీద చాలా సస్పెన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 1967 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ద్విముఖ పోటీ మాత్రమే ఉండే. అంటే 1967 కంటే ముందు కాంగ్రెస్ ఉండే. సో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అప్పటి నుంచి వెళ్ళి ఏఐఏడిఎంకే లేదంటే డిఎంకే పార్టీలు ఇవి 2 మాత్రమే రూలింగ్ లో ఉన్నాయి. సో జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు లేదంటే బీజేపీ కావచ్చు నామమాత్రపు ఓట్లు మాత్రమే ఆ పార్టీలకు వస్తున్నాయి. సో కాకపోతే ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ తమిళనాడు రాష్ట్రం మీద ఫోకస్ చేయడం, చాలా సార్లు మోదీ కావచ్చు అమిత్ షా కావచ్చు అక్కడ పర్యటించడం. సో దాంతోపాటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు అక్కడికి పర్యటించి అక్కడ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా మాట్లాడేలా చూడడం. సో ఇలాంటి సిచ్యువేషన్ వల్ల త్రిముఖ పోటీ వస్తుందా, బీజేపీ ఏదన్నా కీ రోల్ గిట్ట ప్లే చేస్తా అని చాలా మంది అయితే ఆలోచించారు. సో కాకపోతే ఏమైంది, సీన్ లోకి మరొక వ్యక్తి వచ్చి చేరిండు. సో అదే టీవీకే పార్టీ. సో యాక్టర్ తమిళనాడుకు చెందినటువంటి యాక్టర్ అయినటువంటి విజయ్ గారు టీవీకే పార్టీ స్థాపించారు. సో దీనివల్ల ఏమైంది, సో ఈ 2 పార్టీలే కాకుండా ఈ 2 పార్టీలకు ప్లస్ బీజేపీని సైద్ధాంతిక పరంగా విభేదించే వాళ్ళు అందరూ టీవీకే పార్టీ వైపు వచ్చేటట్టు ఇతను చర్యలు తీసుకున్నాడు. అంటే ఆయన చెప్పినటువంటి అంశాలు కూడా అట్లున్నాయి. అంటే బీజేపీకి సిద్ధాంత పరంగా సో నేను వ్యతిరేకం అని చెప్పి టీవీకే పార్టీ నాయకుడు చెప్పడం జరిగింది. ఈ టీవీకే పార్టీ అధినేత విజయ్ కి అక్కడ విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది. సో మన ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయిలో అయితే ఫ్యాన్ బేస్ ఉంటుందో సో అంతకు ఏమాత్రం తగ్గకుండా అక్కడ అతనికి ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎక్కువ శాతం మంది యూత్ ఉంటారు కాబట్టి 18 ఏళ్ల నుంచి మొదలుపెట్టి 38 ఏళ్ల వరకు ఉన్నటువంటి యువత దాదాపుగా ఇతనికే గంపగుత్తగా ఓట్లు వేసే ఆస్కారం ఉంది. డిఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఒక విపరీతమైనటువంటి చర్చ జరిగింది. సో ఎందుకు అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, సో డిఎంకే కావచ్చు స్టాలిన్ కావచ్చు వీళ్ళు హిందూ వ్యతిరేకులు. సో ఆలయాల పైన దాడులు జరగడం కావచ్చు, హిందువుల పైన దాడులు జరగడం కావచ్చు, హిందూ ధర్మం మీద ఈ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు చాలా రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీన్ని ప్రచారాస్త్రంగా తీసుకుంది బీజేపీ. స్టాలిన్ ఏమంటాడంటే ఏదైతే బీజేపీ పార్టీ ఉందో ఇది పూర్తిగా మన తమిళ్ వాళ్లకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. సో వీళ్ళు కావాలని మనం అద్దన్నా కానీ హిందీని కావాలనే రుద్దుతున్నారు. సో హిందీ ప్రభావితం ఇక్కడ అయితే మనకు ఇబ్బంది అయితే అని చెప్పేసి తమిళ్ వర్సెస్ హిందీ కాబట్టి మీరందరూ మన తమిళ పార్టీకే ఓటు వేయాలని చెప్పేసి స్టాలిన్ చెప్పడం జరిగింది. సో దీంతో పాటు ఇంకొక అంశం కూడా లేవనెత్తడం జరిగింది. సో ఇక్కడ అంటే దాదాపు సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ ద్రవిడ రాష్ట్రాలని పిలవడం జరుగుతుంది. సో వాళ్ళను కూడా ద్రవిడులు అని ప్రస్తావిస్తారు. సో స్టాలిన్ ఏమంటాడు, ఈ రాజకీయం ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లు జరగబోతున్నాయో దీంట్లో ఆర్యులు వర్సెస్ ద్రావిడులు అనే ఒక టాపిక్ అయితే వచ్చింది. సో మనం మన వాళ్ళకే ఓటేయాలి, మనం మనల్ని గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలకు ఇతను చెప్పడం జరిగింది. సో స్టాలిన్ కున్న ప్లస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ప్రస్తుతం అధికారంలో ఉండడం. సో గత 5 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నాడు కాబట్టి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిండు కాబట్టి సో కొన్ని ఉచిత పథకాలు కూడా సో అంటే మహిళలకు సంబంధించి ఈ ఉచిత బస్సు కావచ్చు అనేక పథకాలు ప్రవేశపెట్టడం వల్ల ఇది డిఎంకే పార్టీ అయినటువంటి స్టాలిన్ కు ప్లస్ పాయింట్ అయింది. సో డిఎంకే పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి దానికి ఎక్కువ శాతం ఓట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో దీంతో పాటు డిఎంకేలో పొత్తుతో పాటు కాంగ్రెస్ ఉంది. సో కాంగ్రెస్ గతంలో ఎప్పుడో దాదాపు ఒక 30 సంవత్సరాల కింద అధికారంలో ఉన్నప్పటికీ సో ఇప్పుడు ఒక 8% ఓటు బ్యాంకు మాత్రమే ఉంది. సో ఎవరైతే బీజేపీని కావచ్చు లేకపోతే వేరే పార్టీలను వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ కు ఓటేసి దానివల్ల డిఎంకేకు ప్లస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంది డిఎంకే కంటే, ఇన్ని రోజుల పాటు ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి పన్నీర్ సెల్వం సో ఆ పార్టీని కాదని అటు బీజేపీని కాదని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి ఇప్పుడు డిఎంకేలో చేరడం జరిగింది. సో ఈ చేరిక అనేది ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. సో ఎందుకంటే బీజేపీకి మొన్నటి వరకు కొంచెం బలంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలో ఉంటే వాళ్ళకి బలం ఉంటుంది. సో అలాంటిది పన్నీర్ సెల్వం డిఎంకేకి వెళ్ళడం అనేది బీజేపీకి పెద్ద దెబ్బ. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంది,
ఏఐఏడిఎంకే. సో ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి ఇప్పుడు పన్నీర్ సెల్వం అక్కడికి వెళ్ళాడు కాబట్టి పార్టీ కొంచెం బలహీనమైంది. ఒకానొకప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు పార్టీ మెజారిటీ సీట్లు వస్తుండే, చాలా వరకు అయితే మంచిగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు చాలా బలహీనం అయిపోయింది. సో ఈ పార్టీకి చాలా తక్కువనే సీట్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇంకొకటి ఏంది, టీవీకే పార్టీని స్థాపించినటువంటి విజయ్ గారు సో రాజకీయాలకు చాలా కొత్త కాబట్టి, ఇలాంటి రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఎక్కువ మొత్తంలో ఓట్లు పడే ఆస్కారం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మామూలుగా ఒక 15% 18% వచ్చే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి తమిళనాడుకు చెందినటువంటి చాలా మంది చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు అంటే ఈ బీజేపీకి బలహీనపరిచేటట్టు, అన్నా డిఎంకేను బలహీనపరిచేటట్టు శశికళ గారు మళ్ళీ ఒక కొత్త పార్టీ పెట్టడం జరిగింది. సో ఈ కొత్త పార్టీ పెట్టడం వల్ల ఈ అన్నా డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీ ఏది ఉందో సో దీనికి పడే ఓట్లు కూడా చీలిపోతున్నాయి. సో ఆ ఓట్లు చీలిపోయి దీంట్లో కొద్ది పర్సెంట్ ఓట్లు శశికళ గారికి పడే ఆస్కారం ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంది, సో డిఎన్కేను ఎదుర్కోవడానికి ఈ పార్టీలన్నీ ఒకవేళ కలిసి పోటీ చేస్తే అది ప్రభావం వేరే ఉంటుండే. సో కాకపోతే ఇప్పుడు బీజేపీ గెలవలేదు, ఎందుకంటే పన్నీర్ సెల్వం వెళ్ళిపోయిండు. తర్వాత ఈ ఏఐడిఎంకేలో ఉన్నటువంటి ఓటర్లు కూడా శశికళ వైపు వెళ్ళే ఆస్కారం ఉంటుంది. సో ఇంకొకటి ఏంది, ఈ టీవీకే పార్టీకి కూడా కొన్ని ఓట్లు పడతాయి కాబట్టి అతను ముందే చెప్పేసిండు, నేను ఎలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోనని చెప్పేసి విజయ్ గారు చెప్పడం జరిగింది. సో ఈ దృష్ట్యా, ఈ పరిణామాలన్నీ దృష్ట్యా బీజేపీ డౌన్ అయిపోతుంది. డిఎన్కేకు చాలా వరకు అయితే ఓటు బ్యాంకు పెరిగే ఆస్కారం ఉంటుందని చెప్పి చాలా మంది అయితే విశ్లేషిస్తున్నారు. సో మీరేమంటారు, నిజంగా తమిళనాడులో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి ఆర్తెల్.